రంజిత్ తన బృందంతో తిరిగి భూమిపైకి వచ్చాక నాగమణి ఒక అనుకోని మార్గదర్శక శక్తిలా మారింది. రంజిత్ చేతిలో ఉన్న నాగమణి ఒక్కసారిగా ప్రకాశించడం ఆగిపోయింది. కాని అతనికి ఒక ఆందోళన కలిగించే విషయం గమనించాడు. మణిలో ఒక ప్రత్యేకమైన ఆకృతి కనిపించింది. అది భారతదేశంలో ఉన్న ఓ పురాతన ఆలయ నిర్మాణంతో సమానంగా ఉంది. ఇది ఎక్కడి ఆలయానికి సంబంధించిన సంకేతం అని అతను అన్వేషించడం ప్రారంభించాడు. రంజిత్ తన బృందంతో తమిళనాడులోని కంచీపురం వెళ్లాడు. అక్కడ కైలాసనాథ దేవాలయ శిలాశాసనాలను పరిశీలించాడు. దేవాలయ గోడలపై నాగరాజుల శిల్పాలు ఉన్నాయి. ఓ శిలాఫలకంపై ఇలా రాసి ఉంది: నాగమణిని పొందినవాడు శివలోక ద్వారం తలుపు తెరవగలడు అని పురాతన లిపిలో రాసి ఉంది. రంజిత్ ఆ లిపిని చదువుతున్న కొద్దీ నాగమణి చల్లటి ప్రకాశాన్ని వెదజల్లడం ప్రారంభించింది. అతనికి అర్థమైంది, ఇది కేవలం మొదటి స్థానం మాత్రమే. అసలైన రహస్యం ఇంకా లోతుగా ఉంది. ఒక పురాతన గ్రంథం ద్వారా రంజిత్ ఖజురాహోలో ఉన్న ఓ రహస్య ఆలయం గురించి తెలుసుకున్నాడు. ఇది చాలామందికి తెలియని అడవుల మధ్య ఉన్న నాగదేవత ఆలయం. అతను అక్కడికి చేరుకున్నప్పుడు అలిపిరి సమీపంలో ఉండే ఒక రహస్య గుహ ద్వారం కనిపించింది. ద్వారం మీద నాగమణిని పెట్టగానే అది నీలం రంగులో మెరుస్తూ ఒక రహస్య మార్గాన్ని తెరిచింది. లోపల అడుగు పెట్టగానే శిలలపై పురాతన నాగరాజుల చరిత్ర చెబుతూ చెక్కిన లిపులు కనిపించాయి. నాగమణి ఎక్కడికి తీసుకెళ్తోంది రంజిత్ కూడా తెలియదు. శిలాపత్రం మీద చివరి సంకేతం హిమాలయాల్లోని ఓ మాయ ఆలయం గురించి తెలియజేస్తోంది. ఆ ఆలయం ఈ ప్రపంచానికి కనబడదు. కేవలం నాగమణి కలిగినవాడు మాత్రమే దాన్ని చూడగలడు. అది కొన్ని రహస్య సంకేతాలను, ప్రాచీన లిపులను చూపించడం ప్రారంభించింది. ఒక రాత్రి నాగమణి ఆకాశంలో ఏకధాటిగా చూస్తూ మెరుస్తోంది. జిపిఎస్ పురాతన ఖగోళ లిపిని పరిశీలించిన తర్వాత మణి చూపిస్తున్న దిశ భారతదేశంలోని కైలాస శిఖరం మౌంట్ కైలాష్ వైపు ఉంది. కైలాస శిఖరం మాయాలోకానికి గేటువే. రంజిత్ బృందం హిమాలయాలలోని మనసరోవర్ సరస్సు వద్ద ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడ పురాతనమైన రాతి లిపిలు ఉన్న ఒక రహస్య గుహ ఉన్నట్టుగా స్థానిక పూజారులు చెప్పారు. అతను అక్కడికి చేరుకునేసరికి నాగమణి గదిలోని ఒక పురాతన శిలలపై ముద్రలా మెరుస్తోంది. గుడిలోని ఓ పూజారి ఇలా అన్నాడు: నువ్వు దీనిని సరిగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం రత్నం కాదు, ఇది మరొక లోకానికి తలుపు. నాగమణి శిలపై ఉంచగానే ఓ పురాతన తలుపు స్వయంగా తెరుచుకుంది. లోపల ఒక నాగరాజు శిలా విగ్రహం ఉంది. శిలాపత్రంపై ఉన్న లిపి ఈ మణి నాగరాజ్యం చివరి వారసుడికి మాత్రమే అర్థం అవుతుంది. అసలు రహస్యాన్ని పొందాలంటే మరింత లోతుగా వెళ్ళాలి.